విజయవాడలోని ప్రతిష్టాత్మక కేబిఎన్ కళాశాల గోల్డెన్ జూబ్లీ సమావేశంలో అయితే ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది పూర్వ విద్యార్థులు హాజరై తమ జ్ఞాపకాలను పంచుకున్నారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రసంగిస్తూ కేబిఎన్ కళాశాలకు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు। ఈ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు। విద్యా విధానంలో కేబిఎన్ కళాశాల ఒక ఆణిముత్యంలా నిలుస్తోందన్న ఎంపీ పూర్వ విద్యార్థులు అందరూ కళాశాలల అభివృద్ధితో పాటు విజయవాడ నగర అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। డైమండ్ జూబ్లీ సందర్భంగా అందులో ముఖ్యంగా కేబిఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ। ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై సుమారు 4000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఇవాళ వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది। నిజంగా ఇవాళ విజయవాడలో ఉన్న 2-3 ప్రతిష్టాత్మక సంస్థల్లో కేబిఎన్ కాలేజ్ ఒకటి। తప్పకుండా యాజమాన్యం చక్కటి మధ్యతరగతి వారికి సరిపడా విధంగా కోర్సులు తయారు చేయడమే కాకుండా ఫీజుల్లో కూడా చక్కటి అవకాశం ఉండే విధంగా మధ్యతరగతి వారికి ఉండే విధంగా తయారు చేస్తున్నారు। రాబోయే కాలంలో మరిన్ని స్కూల్స్ కాలేజీలు పెట్టి విజయవాడ నగరం అంటేనే విద్యా నగరం కింద ప్రసిద్ధి। అటువంటి